జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే మీకు నచ్చుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక చిన్న మాట. మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలో అఖండ హెల్త్ అని చెప్పేసి మరొక ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ధర్మం అనేది బాగుంటుంది. కాబట్టి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం ఈ అఖండ హెల్త్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి నన్ను మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వద్దాం. మొత్తానికి మనం అందరం కోరుకున్న నిర్ణయాన్ని అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునిందా? ఇప్పటి వరకు మన దేశంలో లక్షల సంఖ్యలో కాదు ఒక చిన్న మాట, కోట్ల సంఖ్యలో ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో అక్రమ వలసదారులు తమ ఓటు హక్కును వినియోగించుకునేవాళ్ళు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు మన దేశంలోకి అక్రమంగా చొరబడి ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాల ద్వారా, అంటే వాళ్ళ సపోర్ట్తో ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డును సంపాదించి ఎన్నికల్లో తమ ఓటు హక్కునైతే ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఈ ఫేక్ ఐడి ద్వారా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 2 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా అన్నమాట. ఈ ఫేక్ ఓటర్ల మూలంగానే పశ్చిమ బెంగాల్లో అభినవ స్వర్ణకైనటువంటి మమతా బెనర్జీ గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలకు, అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్లకు ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డులను జారీ చేసి వాళ్ళను తన ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటుంది. ఎంత దారుణమో చూడండి. అందుకోసమే మమతా బెనర్జీ పెద్ద ఎత్తున తమ రాష్ట్రంలోకి ఈ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తుందన్నమాట. బహుశా పశ్చిమ బెంగాల్లో ఉన్నంత మంది అక్రమ వలసదారులు ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేరంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లేదు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి సువేందు అధికారి చేసినటువంటి ఒక సర్వే ప్రకారం ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 1 కోటి మంది ఫేక్ ఓటర్లు ఉన్నారంట. ఎంతమంది? 1 కోటి మంది. వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే కావడం మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అందుకోసమే ఈ అక్రమ వలసదారులకు మమతా బెనర్జీ ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించి ఇస్తాందియా. అంటే ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎలాగా చేయాల్సింది. నువ్వు పోయి వాళ్ళ అడగాల. సిగ్గన్నాలే ఒక రవన్నా మీ బతకలు నీ బతకల్లో నా మెట్టు. సరే, ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం కట్టించేటటువంటి ఇళ్లను ఈ మమతా బెనర్జీ స్థానికులైనటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలకు కాకుండా అక్రమ వలసదారులకు కేటాయిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని అయితే ఆపేసిందనమాట. ఎందుకంటే ఇచ్చిన ఇళ్ళని తీసుకుపోయి వాళ్ళ మహాన గట్టబెట్టా. ఇంకేం చేస్తారు ఇంకా? అయితే వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎప్పటిలాగానే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓటు వేసే అవకాశం అయితే ఉన్నది. దీంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక కీలకమైన, ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నాయి. అదే ఓటర్ ఐడి కార్డులను ఆధార్ కార్డులతో కలిపి లింక్ చేయడం అన్నమాట. అంటే ఇక నుంచి ఎవరైనా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా తప్పనిసరిగా ఆధార్ కార్డును అయితే కలిగి ఉండాలన్నమాట. అంతేకాకుండా తమ ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి. అప్పుడే సంబంధిత వ్యక్తికి ఓటు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది సూడో సెక్యులర్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటువంటి మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. నిన్ననే ఈ విషయం పైన కేంద్ర ఎన్నికల సంఘము, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, అదేవిధంగా హోమ్ సెక్రటరీ, లా మినిస్ట్రీ కలిసి ఈ విషయం పైన చర్చించి ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డుతో ఈ లింక్ చేయాలనేటువంటి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మాట్లాడుతా, ఇక నుంచి ఎవరైనా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డుని అయితే కలిగి ఉండాలి. అలాగే ఈ ఆధార్ కార్డును ఓటర్ ఐడి కార్డులతో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 65 కోట్ల మంది ఓటర్లు తమ ఓటర్ ఐడి కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారన్నమాట. అంటే సగం మందికి పైగా ఓటర్లు ఇప్పటికే ఈ పని అయితే పూర్తి చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కొండ బద్దలు కొట్టేసింది. తద్వారా దేశంలో ఉన్నటువంటి ఫేక్ ఐడి కార్డులను తేలిగ్గా తొలగించవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇక కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏడుపులు మొదలు పెట్టేశాయి. ఎందుకంటే వీళ్ళు బొత్తంది అటా ఓటర్ల మూలంగానే కదా వీళ్ళంతా కూడా ఈ సంత అంతా వచ్చేది. వాళ్ళకి వీళ్ళంతా ఈ ఫేక్
ఫేక్ ఓటర్ కార్డులు ఇవన్నీ చేపించేది, వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకునేది, వీళ్ళు గెలిచేది, వీళ్ళు నాయకులుగా చలామణి అయ్యేది, వీళ్ళ పార్టీలకు జీవం పోసుకునేది. ఇప్పుడు ఇది వీళ్ళకి ఏంటంటే సావు దెబ్బ. అందుకని ఈ సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ నాయకులు అందరూ కూడా ఏడి చచ్చారు. ఊరికే కూడా కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని చెప్పేసి దొంగ ఏడుపులు ఆడడం స్టార్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి కాదనైనా గొడ్డలు పెట్టా, మీకు పడింది గొడ్డలి పోటు. దాంట్లో అయితే డౌట్ ఏం లే. ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం ఒక తిరుగులేనటువంటి అద్భుత నిర్ణయం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంతో ఇక అక్రమ వలసదారుల ఓట్లన్నీ కూడా ఖతమైపోతాయి. అసలు ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఎందుకు వాళ్ళంతా కూడా పిలిపించాంది? ఓట్ల కోసం. మరి ఆ ఓటే లేనప్పుడు ఇంక ఇది ఆడికి ఆగిపోతుంది కదా. అందుకనే మోడీ గారు ఏమి సామాన్యుడు కాదు. ఆయన ఎన్ని కూడా బోట్లన్నీ కూడా టైట్ చేస్తాడు. ఒక్కొక్కటి కానీ టైట్ చేసుకుంటూ వచ్చాడు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఉంటుంది సినిమా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అట్టా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.